శ్రీవారిమెట్టు చిరు వ్యాపారులు గత 18 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం వద్ద నిరసన దీక్షలు చేపట్టిన విషయం విదితమే. శనివారం వినాయక చవితి సందర్భంగా వినాయక విగ్రహాన్ని శిబిరంలో పెట్టి ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వినాయక చవితి రోజు సైతం తాము టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓలు వెంకయ్య చౌదరి, వీరబ్రహ్మంలు తమ పట్ల సానుకూలంగా స్పందించి తమకు శ్రీవారిమెట్టు మార్గంలో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. శ్రీవారిమెట్లు చిరు వ్యాపారస్తుల సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము. అలాగే స్వామివారికి మా ఒక సమస్యలు విన్నవించుకుంటున్నాము. 31 కుటుంబాలు ఇప్పటికీ 2.5 నెలల పైగా పూర్తయింది. వీధినే కూర్చొని దీక్షలకు పాల్గొంటున్నాము. వాళ్ళ కుటుంబాలు జరుపుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భారంగా ఉంది. అదే విషయాన్ని స్వామివారికి విన్నపించుకొని స్వామివారు ఈవో రూపంలో వచ్చి మా సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాం. నిరసన దీక్ష చేపడుతున్నాము. నిరసన కార్యక్రమంలో ఈరోజు భాగంగా గణపతి పండుగ చేసుకుంటున్నాము. అందరూ యూనియన్ సభ్యులంతా కలుసుకొని నది రోడ్డు మీద, అది కూడా చాలా ఇబ్బందులు పడుతున్నా కూడా టీటీడీఓ గారు పట్టించుకోవడం లేదు. ఇంకనైనా దయ తెలిసి టీటీడీఓ గారు ఈ దేవుని రూపంలో వచ్చి మాకు మేలు చేయవలసిందిగా కోరడమైనది.